ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో సోమవారం నుండి సుందరభరిత పరిమళంతో కూడిన ధూప దీపం ఏర్పాటు చేశారు. ఆలయం పరిసరాలు, ప్రధాన ఆలయం, అనుబంధ ఆలయాల్లో కూడా ఇలాంటి పరిమళాలు వెదజల్లే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల్ తెలిపారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈవో పెంచల కిషోర్ ఆదేశాలతో ధూపదీప సుగంధ పరిమళాలు ధూపం వేస్తున్నట్లు వెల్లడించారు. आदिपूज्याय देवाय कंठमोदकधारिणे वल्लभा प्राणकांताय श्री गणेशाय मंगलम्। ओं गणानां त्वा गणपतिं नमामहे कविं कवीनामुपमस्तमस्तमं ज्येष्ठराज ब्रह्मणां ब्रह्मणस्पदारस्य ब्रह्मोपधिष्ठितप्रवनं श्रीमहागणाधिपतये नमः। శ్రీ స్వయంభూ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం కాణిపాకం, చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఉన్నత అధికారుల మౌఖిక ఆదేశాల మేరకు స్వామివారికి సుగంధ పరిమళ ద్రవ్యములతో ధూపం ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ స్వామివారి దర్శించుకున్న భక్తులకు మనోభావం దెబ్బతినకుండా మనశ్శాంతిగా, ప్రశాంతతగా కోరిన కోరికలు నెరవేరుతుందాను సుగంధ పరిమళ ద్రవ్యములతో ఈరోజు నుండి స్వామివారికి నిరంతరాయంగా ధూపం వేయడానికి చర్యలు తీసుకున్నారు అధికారుల వారు. ఈ రోజు నుండి ప్రారంభించడం జరిగింది. శుభం భూయాత్. కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పిట్లం మండలం కంబాపూర్ గ్రామ పంచాయతీలో జెండా ఆవిష్కరించి పంచాయతీ కార్మికులకు బట్టలు, మాస్క్, షూస్, హెల్మెట్స్ పంపిణీ చేసిన కంబాపూర్ సర్పంచ్ సుజాత శ్రవణ్ దేశాయ్. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఆంజవ, పంచాయతీ సెక్రటరీ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆల్వాల్ సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ భోగేశ్వర్లు ఆధ్వర్యంలో జెండా వందన కార్యక్రమంతో కూడిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది మరియు ప్రజాప్రతినిధులు పాల్గొని తెలంగాణ స్ఫూర్తికి, విజయాలకు ఘన నివాళులర్పించారు.
स्वतंत्र भारत की भारत माता की भारत माता की जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना जय तेलंगाना జయ జయ హే పరిచయ గీతాల జన జాతర అనునిత్యం నీ గానం అమ్మ నీవే నా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మె సింగరేని బంగారం అనువనుకున ఖనిజాలే నీ తనువుకు సింగారం నీ తనువుకు సింగారం సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద సహజమైన వన సంపద చకనైన పువ్వుల పొద సిరులు పండే సారమున్న బాగాలియ కదమయ్యద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ జోహార్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ ధన్యవాదాలు. అమరవీర త్యాగ ఫలంగా కొన్ని దశాబ్దాల పాటు పోరాట ఫలితంగా ఇచ్చేటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మా ఆల్వాసి ప్రజలకు కూడా అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరులు ఏమైనా ఆశించారో వాళ్ళ ఆశయాల కోసం అందరం పాటుపడాలా. ప్రతి వాళ్ళం రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ఏదైతే కలలు అన్నారో పెద్దవాళ్ళు వాళ్ళ అభివృద్ధి కోసం వాళ్ళ ఆశయాలు సాధించడం కోసం అందరూ కృషి చేయాలని కోరుకుంటూ పునరుద్ధరణ అవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలోని ఎంఎస్ ఫ్యాషన్స్ ఫౌండర్ మోహన్ కుమారుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ సెక్రటరీ మదన్ ఆధ్వర్యంలో రాగిమానుపెంట పాఠశాలల్లో నిర్వహించిన స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం ఎన్పి విక్రమ్, ఎన్పి పృథ్వీ సహకారం మరియు ప్రోత్సాహంతో దిగ్విజయంగా ముగిసింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ పూర్తి చేసిన 60 మందికి మెమెంటోలు, మెడల్స్, సర్టిఫికేట్లు అందజేశారు. సమ్మర్ క్యాంప్ జనరల్గా సమ్మర్ క్యాంప్ మళ్ళీ చెప్తాను. సమ్మర్ క్యాంప్ వచ్చేసిన ఈ గ్రామ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ బాలకృష్ణ గారికి, తెలుగుదేశం పార్టీ మాధవీత రమేష్ గారికి, గిరిబాబు గారికి, మరి ఇక్కడ మదన్, శ్యామ్ ఇక్కడ పనిచేసిన టీచర్లు మరియు అందరికీ నా ధన్యవాదాలు. ఏం చెప్తారంటే ఈ సమ్మర్ క్యాంప్ ఎక్కడ జరుగుతారంటే జనరల్గా చూస్తే టౌన్లో డబ్బులు ఇచ్చి ఒక్కొక్కరికి 5,000, 10,000, 20,000 ఇచ్చి సమ్మర్ క్యాంప్ నడిపిస్తారు. ఏమంటే ఇంట్లో పెట్టుకుంటే పిల్లలు చుట్టూ పట్టుకుంటానే ఆ సమ్మర్ క్యాంప్లో వేసి రోజు అక్కడ వేసి వాళ్ళు చూస్తూ ఉన్నారు. అక్కడ ఏదో ఆట ఆడుకునేది, పాట ఆడుకుని నేర్చుకుంటారు. కానీ మన వచ్చే బంగారు నుంచి 10 కిలోమీటర్లు అంటే మనం మారుమూల గ్రామం అనుకున్నాం. ఇక్కడ మారుమూల గ్రామంలో కూడా సమ్మర్ క్యాంప్ అంటే వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ గుర్తొచ్చేది మనకేం చెప్పండి, మీకేం గుర్తొస్తుంది అది కానీ మాకు స్కిల్ డెవలప్మెంట్ గుర్తొచ్చేది చంద్రబాబు నాయుడు. ఎందుకంటే చంద్రబాబు జైల్లో పెట్టింది మీకు అందరికి తెలుసా? ఆయన ఎందుకు పెట్టారు జైల్లో అంటే ఆయన స్కిల్ డెవలప్మెంట్ అనే కోర్సు ఆంధ్రప్రదేశ్ మొత్తం స్టార్ట్ చేయమన్నాడు. మీ మాదిరి పిల్లలకి ఏం చదువుకుంటే దాంట్లో ఇప్పుడు ఉదాహరణకు ఒక బీటెక్ చదువు ఉంటాడు, బీటెక్ చదివేస్తే చదువు రేపు జూన్ 13వ తేదీ ఓపెన్ చేస్తారు సార్. మీరు 5 మంది పిల్లలు మీరు ఇప్పుడు నేను టీచర్ రేపు తెల్లారితో రమ్మని చెప్తాను, ఎవరో రమ్మని చెప్తాను. ఎవరు సిఆర్పి మన సిఆర్పి కదా నేను ఆయన చెప్పేస్తాడా సెలవు తీసుకుంటాను. మా గురువు గారు ఎందుకు చెప్తానంటే నేను రాజకీయాలలో మీ అందరూ కొందరు పరిచయం. ఈ రాజకీయాల్లో కొన్నిట్లో విసుగుచింది కూడా. నేను వెనక్కి వెళ్ళిన కొన్నిట్లో. ఆ టైంలో నాకు ఇది కాదు, నువ్వు వెళ్ళినప్పుడు కరెక్ట్ కాదు, నాకు అన్ని విషయాలు సజెషన్ ఇచ్చి కొన్ని విషయాలు ధైర్యం చెప్పి సపోర్ట్ ఇచ్చిన వ్యక్తి కాబట్టి నేను గురువు గారిని అంటాను. నేను వీళ్ళకి స్వాగతం. అదేవిధంగా మా తోటి నాయకుడు గిరణ్ గారికి స్వాగతం.
ఈరోజు మన ఊళ్ళో ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం చాలా గొప్ప విషయం. మదన్ ఎంతో తెలివితో చాకచక్యంగా అందరిని ఒప్పించి కనీసం ఈ రూమ్ కోసం కూడా చాలాసార్లు ప్రయత్నించినాడు. రూమ్తో పర్మిషన్ లేకుండా కూడా ఇబ్బంది పడినాడు. అయినా కానీ వెనక్కి తగ్గకుండా పట్టుదలతో మన గ్రామం బాగుండాలి, మనం ఈ ఊరి కోసం ఏమైనా చేయాలని పట్టుదలతో చేశాడు. కాబట్టి అతను కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చేదానికి ఇంకా బాగా చదువు ఇందాక చాలా విషయాలు చెప్పారు జనార్దన్ గారు. ఈ విషయం మీరు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకునేసి మన గ్రామానికి మంచి పేరు తీసుకొచ్చి మండల స్థాయిలో కావచ్చు, జిల్లా స్థాయిలో కావచ్చు, రాష్ట్ర స్థాయిలో కానీ, నేషనల్లో కానీ ఒక మంచి పేరు తీసుకొచ్చి మన ఊరి పరువుని, గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. అన్ని స్కూల్లో మన దగ్గర స్కూల్లో కూడా అన్ని కూడా ఇలా ప్రోగ్రామ్స్ చేసి ఓపెన్ చేసి అందరి దగ్గర కూడా స్కూల్లో ఓపెన్ చేసి దీన్ని మళ్ళీ రీఓపెన్ చేయించి పిల్లలకి కూడా అందుబాటులో ఉండే విధంగా మళ్ళీ కూడా నేను చేయాలని గట్టిగా ట్రై చేసి ప్రకాష్ అన్న గారికి, పార్టీ అధ్యక్షులు ధర్మన్న గారికి, మా మండల జనరల్ సెక్రటరీ, ఎక్కడ ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అక్కడ ప్రోగ్రామ్కి ఎమ్మెల్యే వస్తారో తెలియదు కానీ ఎన్ని బాధలు పడి నడుచుకోనన్న ఆ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వాళ్ళు పార్టిసిపేట్ చేసి మన జనార్దన్ గారికి, వాళ్ళన్న ఏ ఒక్క పని కానీ సాకారం చేయడానికి ముందుంటారు. శ్యామ్ గారికి, మదన్ గారికి, ఇంకా ఇక్కడికి చేసినటువంటి వాళ్ళ పేర్లు తెలియదండి. ఇంకా పేరెంట్స్కి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే టీచర్స్కి ఎందుకు పేరెంట్స్కి ధన్యవాదాలు చెప్పాలంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వచ్చింది కాబట్టి అందరూ మాకెందుకు మా అక్క, మా పిల్లలు, మా అమ్మమ్మ వాళ్ళకి పోవాలా, నాన్నమ్మ వాళ్ళకి పోవాలా, ఇవన్నీ పోకుండా ఇంతమంది స్ట్రెంత్ని ఇక్కడ మదన్ గారు పెట్టి ఇక్కడ వాళ్ళకు స్కిల్ డెవలప్మెంట్ కోసం తన విలువైన టయాన్ని కేటాయించి ఆయన శ్రద్ధ తీసుకొని మన పిల్లలుగా భావించి ఈ రాజమండ్రికి ఇంత మంచి పేరు తీసుకొచ్చినాడు. ఆయన ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలా. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమరి మండలం 14 కండ్రీగ గ్రామంలో సోమవారం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమళ్ల ప్రసాదరావుతో కలిసి పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఇళ్లకు వెళ్లి లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ప్రభుత్వం సామాజిక భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు తదితర అర్హులైన వారికి పెన్షన్లను సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు ఇస్తాడు కదా 4,000. ఏమంటావు చంద్రబాబు నాయుడుకి ఏం చెప్పాలి? నిన్ను అడగమన్నాడు. నిన్ను ఏం చెప్పమంటావా? ఇస్తా ఉండవు. సంతోషంగా ఉందా అని చెప్పాలి. చంద్రబాబు నాయుడు జిందాబాద్. సార్ ఒకసారి సార్ ఏం పెద్దమ్మా ఆరోగ్యం బాలేదా? ఏమే ఎంతమంది పిల్లలు నీక? ఎత్తిన పేరు వెళ్ళావా? మ్యారేజ్ అవ్వలే? పర్లేదు. డబ్బులు తీసుకురమ్మా. మా డబ్బులు దమ్మా. ఇట్లా మా డబ్బులు నా పోయే వాళ్ళ మధ్య ఇద్దరు చాలు. లైనింగ్ వేరే ఇది లైటింగ్ వరదరా అడదిలో ఓపెన్ பண்ணிக்கலாம்రా సార్. కొద్దిగా వస్తారా? సార్ ఓకే సార్.
ఏమ్మా నెల నెల కరెక్ట్గా మీకు పెన్షన్ వస్తుందా? ఏ ఇబ్బంది లేదు కదా? ఉదయాన్నే ఇంటికి తెచ్చి ఇచ్చేస్తున్నారా? సమస్య ఏమీ లేదు. ఓకే, కుటుంబ ఖర్చులు సరిపోతున్నాయి 4,000తో? కొంచెం మదన్ సార్ సార్ ఒకసారి ఇబ్బంది ఏమీ లేదు కదా? రైట్, నువ్వు ఊరు మీద ఆధారపడాల్సిన పని ఇంట్లో 6,000తో. జేపీఎం ఎవరు ఇస్తున్నారు పెన్షన్? సార్ ఒకసారి వెనక్కున్నా ఓకే సార్ ఓకే సార్ పేరు तुम्हारा नाम क्या? నా 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 मेहरून भी नाम क्या? मेहरून भी का ना 4,000 ఇస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు సారా? సంతోషమే కదా? ఇంతకు ముందు ఎప్పుడు ఎవరు ఇలా మీ పిల్లకాయలు మీకు నెల నెల డబ్బులు ఇస్తున్నారు లేదో కానీ చంద్రబాబు నాయుడు సారు నెల పెడితే 1వ తేదీ మీ ఇంటికి వచ్చి డబ్బులు ఇస్తున్నాడు. సరేనా? ఆయన బాగుండాలని అందరూ దీవించాలా. ఓకేనా? రైట్. పెన్షన్ 4,000 వస్తుంది. జాగ్రత్తగా వాడుకుంటున్నావా? ఎవరు మా పెన్షన్ ఇస్తున్నాడు? ఇది చంద్రబాబు నాయుడు సారా? గట్టిగా చెప్పాలా? నారా చంద్రబాబు. ఈ రోజు బైన్సా పట్టణంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పవార్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేసి మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల ఆర్థిక సామాజిక అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. మహిళా సాధికారతకు దోహదపడే సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం నిరంతరం కొనసాగిస్తోందని పేర్కొన్నారు. काउंसलर हमारे म्यूनसिपालिटी के चेयरमैन दत्तात्रेय काका और वाइस चेयरमैन खुशीजा बेगम सर और मेरे आए हुए कॉर्पोरेट मेंबर काउंसलर मेरे बहनों सबको मेरे तरफ से नमस्कार। ये पुराने गवर्नमेंट में इसको बदकमल चीरा बोलते थे, अभी ये जो गवर्नमेंट है उसका नाम निकाल देते इंदिरम्मा चीरा बोलते रहते हैं। ये एक्चुअली दसरा रमजान के पहले डिस्ट्रीब्यूशन करने का था, मगर इलेक्शन का कोड रहने से अपन ये डिस्ट्रीब्यूशन नहीं करे। अभी आगे वाले सीजन में अपन पहले ही रमजान के पहले ही आपको सबको साजिश देंगे। और पेंशन के बारे में आपको अपने चेयरमैन साहब बताए, रिन्यूअल कर देना है। కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద పండించిన జొన్నలు మొత్తం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అరుణతార, ఏండాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వం తక్షణమే స్పందించి ఎకరాకు 28 క్వింటాళ్లు చొప్పున జొన్నలు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నడూ కూడా ఆగ్రహానికి రాడు రైతన్న. అరుగాలం నెత్తూరును చెమట చేసి పంటను పండించిండు. ఆ పంట కొనకపోతే, ఆ పంట కొనడంలో మీరు మోసం చేస్తే ఆ పండించిన పంటను మొత్తం కొనమని చెప్పి రైతన్న కోరుతున్నాడు. రైతుకు ఆగ్రహం వస్తే ఎవరు కూడా తట్టుకోలేరు. మరి ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి వాళ్ళ
రోహిణి కార్తె దాటింది, మరి మిరుగు రాబోతున్నది, వానలు వస్తాయి. పండించిన పంట ఏడబెట్టుకోవాలా, మీరు వేగం చేయాలా, వెంటనే వేగంగా కదలాలా. పండించిన పంట మొత్తంను ఏదైతే వ్యవసాయ జిల్లా అధికారులు 28 కుంటలు బిగాన కొనాలనేటువంటి ప్రతిపాదన పంపినరో ఆ ప్రతిపాదన మేరకు మరి మద్దతు ధరకు 3,699 రూపాయలకు ఇక్కడ పండించిన ప్రతి రైతుది కొనాలని మరి లింకులు మరి కొర్రీలు పెట్టుకుంటా రైతును మోసం చేస్తే దాని పరిణామం ఎదుర్కోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. రైతన్న ఇలా ధర్నా మొదలుపెట్టిండు. రైతులు కదలడము చాలా అరుదుగా కదులుతారు. ఆవేదన భరించలేని ఆవేదన బాధ ఎదురైనప్పుడే రైతన్న రోడ్డు మీదకి వస్తాడు. ఈ రోడ్డు మీదకి వచ్చిన రైతన్న మీ కార్యాలయాల ముట్టడి కోసం కదిలిండనుకోండి, మీ గద్దెలు కదులుతాయి, మీ పీఠాలు కదులుతాయని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పనిసరిగా మరి జొన్న పౌష్టిక ఆహారం మరి అందరు ప్రజలకు అందేటువంటి విధంగా దీన్ని కొనండి. ప్రభుత్వం కొని మరి పీడిఎస్ కేంద్రాల ద్వారా సామాన్య ప్రజలకు బియ్యంతో పాటు ఇవ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ విధంగా రైతులకు అన్యాయం చేస్తుందో మరి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బాధపడుతున్నటువంటి సందర్భం నేను తెలియజేస్తూ ఉన్నాను. రైతులు పండించిన పంట ఎంత పండిస్తే అంత పంట కొనుగోలు చేయాలి. పేద రైతులు వారు పండించినటువంటి పంటను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏం చేయాలి, వాళ్ళకు దిక్కుతోచినటువంటి పరిస్థితులలో ఈరోజు కళ్ళాల దగ్గర ఏడ్చుకుంటూ కూర్చోవడం నిజంగా బాధాకరం. వర్షానికి తడిసిపోయినటువంటి ఆ పంటని ఏం చేసుకోవాలి, ఎక్కడికి తీసుకుపోయి ఏ ఇంట్లో వేయాలి అని చెప్పేసి వారు పడే బాధ అంతా ఇంత కాదు. మనం చూస్తే వడగళ్ళ వాన వస్తుందో, ఈదురగాలులు వచ్చి కొట్టుకపోతుందో, మరి వర్షానికి మురిగిపోతుందో అని బాధపడుతున్నటువంటి తరుణంలో ప్రభుత్వం వెంటనే మరి స్పందించి రైతు పండిస్తున్నటువంటి జొన్నలు ఎంత పండిస్తే అంత వారు కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ధన్యవాదాలు. ఖమ్మం మొగలి ఎంటర్టైన్మెంట్స్ వారి ఆధ్వర్యంలో సూపర్ స్టార్ కృష్ణ 83వ జయంతిని పురస్కరించుకొని ఆకాశంలో ఒక తార అనే శీర్షికతో సినీ గీతాల సంగీత విభావరి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు నటించిన చిత్రాల్లోనే హిట్ సాంగ్స్ని గాయని గాయకులు చక్కగా ఆలపించి ప్రేక్షకులను అలరింపజేశారని కార్యక్రమ నిర్వాహకులు ప్రముఖ కమెడియన్ మొగిలి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ కృష్ణ మరియు మహేష్ బాబు అభిమానులు, కళా పోషకులు, కళాభిమానులు, ప్రేక్షక మహాశయులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రామదాస్ ఎక్కడివాడు, నేలకొండపల్లి, జగ్గేపల్లి వెలుగారు, కేశదాస్ గారు, కొండపల్లి రామదాస్ గారు, వీరిద్దరిని మనం ఇంట్లో ఫోటోలు పెట్టుకొని ఎన్నడూ పూజిస్తూ ఉంటే ఆ స్పిరిట్, ఆ తేజస్సు, ఆ శక్తి మనలో హృదయాల్లో ఇమిడి మనకు కూడా సార్ అనేక అంశాల పట్ల మీకు విభిన్న ఎంతో అనుభవం ఉన్న వారు ఒకసారి గట్టిగా కాంపిటీషన్ ప్లీజ్ ఏర్పాటు చేసిన మొగలి ఎంటర్టైన్మెంట్స్ వారందరికీ కూడా ఖమ్మం జిల్లా కృష్ణ మహేష్ సేన తరపున హృదయపూర్వక అభినందనాలు. పైన కళాకారులు పాడినరు, వచ్చిన కంచి పాటలన్నీ చూస్తున్నాము, చాలా బాగా పాడారు. ఒకరిని మించిన ఒకరు చాలా చక్కగా పాడారు. వారందరికీ కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము. సూపర్ స్టార్ కృష్ణ గారి మీద అభిమానంతోనే ఖమ్మంలో 1977లో హీరో కృష్ణ అభిమాన సంఘం అని ప్రారంభించాను. ఇప్పటి వరకు కూడా ఖమ్మంలో కృష్ణ గారి సినిమాలు వస్తే మహోత్సవాలను బట్టి పెద్ద పండగలా చేసుకుంటూ వస్తున్నాము. కృష్ణ గారి జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం బీదవాళ్ళకు ఖమ్మంలో దాదాపు 48 సంవత్సరం వచ్చి కృష్ణ మహేష్ సేన సంస్థకు చేసిన సేవా కార్యక్రమం గుర్తించి మన హీరో కృష్ణ గారు నాకు ఖమ్మం జిల్లా సీనియర్ ఫ్యాన్స్ అవార్డు ఆయన చేతికించి అందుకున్నాను. నేను ధన్యుడిగా భావిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రేక్షకులకు, మా సూపర్ స్టార్ అభిమానులకు స్వాగతం, సుస్వాగతం.
బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ చేస్తూ ఉంటారు రంగారావు గారు, రెగ్యులర్గా కలుస్తూ ఉంటాం. అఫ్కోర్స్ కళాకారులకి ఆ హీరో ఈ హీరో అని కాదు, ఎవరైనా కళను నమ్ముకున్న వాళ్ళు ఆ కళని అభినందిస్తారు, దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇందులో ముందుగా ఖమ్మం జిల్లా గురించి చెప్పుకున్నట్టయితే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు సింగర్స్, ఇందాక సార్ అన్నట్టు ఒకళ్ళ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు నాకు గత 5 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, రీసెంట్గా పరిచయం కావచ్చు, అందరూ కూడా మానసిక దగ్గర నేను కూడా ఒక కళాభిమానిని. సో వీళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈరోజు ప్రోగ్రాం నడిపిస్తున్న మోగిలి గారికి హ్యాట్స్ ఆఫ్ అండి. ఎంత కష్టమైనా నష్టమైనా రెగ్యులర్గా నేనున్నాను అని అప్పుడప్పుడు వినాయకుడు పాలు తాగుతూ ఉంటాడు, నేనున్నానని చెప్పడానికి. ఇలాంటి కళాకారులు, ఇందాక సార్ చెప్పినట్టే కళాకారులు మన ముందు ఉంటేనే కళ బతుకుతుంది, లేదా కళ అంతరించిపోద్ది. ఇంత తక్కువ మంది వచ్చినా కూడా ఈ 20-30 మంది కోసం వాళ్ళు పాడుతామని చూసారా, అది కళాకారులకి కడుపు నిండిపోతుంది. ఇందాక నన్ను అంటా ఉన్నారు, ఆ టైం వదిలేసుకుని వచ్చారు. ఎందుకంటే నేను ఒక కళాభిమానిని, కళను అభినందిస్తాను కాబట్టి పాటలు విందామని వచ్చాను. ఇంత తక్కువ మంది వచ్చినా కూడా మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. 10 అవుతుంది, ఇంకా పాటలు విందామని ఉత్సాహంతో ఆతృతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఎస్ సార్, నేను కూడా ఉంటాను. వన్స్ అగైన్ మొగిలి గారికి అండ్ రేపు నాగసాయి గారు ఇంకో ప్రోగ్రామ్ చేయబోతున్నారు, ఆయనకి మీకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మొగిలి గారు ఈ ప్రోగ్రామ్కి పాడటానికి వచ్చేసిన ప్రతి ఒక్క సింగర్కి పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు అండి. దీనికి ముఖ్య అతిథిగా నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు. ఏ ప్రోగ్రామ్ చేసినా నన్ను మీలో మనిషిగా నన్ను ట్రీట్ చేస్తూ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఐ ఓడ్ లాట్ యూ, మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే నా వంతు సహకారం కూడా డెఫినెట్గా ఖమ్మం జిల్లా కళాకారుల కోసం ఎల్లప్పుడూ ఉంటుంది అని చాలా సందర్భాల్లో చెప్పాను. మరి ఈ స్టేజ్ నుంచి మరొకసారి మళ్ళీ ఈ సందర్భాన్ని తెలియజేస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి మరొకసారి పేరున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ కృష్ణ గారికి. థ్యాంక్ యూ. నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రంలో ఐకేపీ విఓఏలు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మె చేపట్టారు. విఓఏలకు కనీసం వేతనం 20,000 రూపాయలుగా నిర్ణయించాలని, సర్ఫ్ ఉద్యోగులుగా గుర్తించి హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని, అర్హులైన వారికి పదోన్నతులు కల్పించాలని, ప్రమాద బీమా మరియు ఆరోగ్య భద్రతా సౌకర్యాలు అందించాలని వారు డిమాండ్ చేశారు. మీరు వారం రోజులు సండే రోజు చేయాలి, మీకు పడతలే. గౌరవ వేతనం మాకొద్దు, గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం కావాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. సెట్ ఉద్యోగులుగా గుర్తించాలి, సెట్ ఉద్యోగులుగా. వివోఏల ఐక్యత వర్ధిల్లాలి, 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 వర్ధిల్లాలి. వివోఏల కనీస వేతనం చెల్లించాలి, వివోఏల కనీస వేతనం చెల్లించాలి, వివోఏల కనీస వేతనం చెల్లించాలి. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామానికి చెందిన ఆదివాసీ నాయక్పోడ్ కులానికి గడ్డం గణేష్ కుమార్తెకు కుమారునికి ఒకేసారి ఉద్యోగం రావడం జరిగింది. ఈరోజు అక్కా తమ్ముడికి జరీబీ గ్రామానికి గ్రామస్తులంతా కలిసి శాలువాతో సన్మానించి అభినందనలు తెలియజేశారు. నిర్మల్ జిల్లా తానూరు మండలంలోని జరీబీ గ్రామానికి చెందిన ఎస్టీ నాయక్పోడ్ కులానికి చెందిన గడ్డెమోడ్ గజానన్కి ఈరోజు అగ్నివీర్లో దేశ సేవ కోసం ఉద్యోగం రావడం జరిగింది. మా జరీబీ గ్రామం నుంచి ఇది 4వ ఉద్యోగంగా దేశానికి సేవ చేసే భాగ్యం మా గ్రామానికి దక్కింది. మొదటగా మేకల్వాడ్ తరుణ్ యాదవ్, 2వ రాథోడ్ జ్ఞానేశ్వర్, 3వ వ్యక్తిగా గుర్లా పవన్, 4వ వ్యక్తిగా ఈరోజు గడ్డెమోడ్ గజానన్కు అగ్నివీర్లో దేశ సేవ కోసం ఉద్యోగం రావడం జరిగింది. అలాగే మా గ్రామం నుంచి విద్యార్థులు మరెందరో దేశ సేవ కోసం ఉద్యోగం సాధించాలని మేము జరీబీ గ్రామస్తుల కోరడం జరుగుతుంది. అదేవిధంగా గడ్డెమోల గణేష్ కూతురికి కొడుకుకు ఈరోజు అక్క చెల్లెలికి ఈరోజే ఉద్యోగం రావడం జరిగింది. కూతురికి నర్సింగ్ ఉద్యోగంగా, కొడుకుకి దేశ సేవ కోసం అగ్నివీర్లో
ఉద్యోగం రావడం జరిగింది. మా గ్రామస్థం తరఫున ఈ ఉద్యోగం వచ్చిన సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తాం.